తెలంగాణలో మానవ అక్రమ రవాణా బాండెడ్ లేబర్ నిరోధం అంశంపై స్టేట్ కన్సర్వెన్స్ వర్క్షాప్ అమీర్పేట్లోని మ్యారీగోల్డ్ హోటల్లో జరిగింది. చీఫ్ గెస్ట్ గా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బాండెడ్ లేబర్ నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మంత్రి వివేక్. బాండెడ్ లేబర్ పై ప్రజలకు కూడా అవగాహన ఉండాలని చెప్పారు. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించాలని చట్టం తెచ్చామని గుర్తు చేశారు. బాండెడ్ లేబర్ ను అరికట్టాలంటే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పారు. బాండెడ్ లేబర్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక జీవో విడుదల చేస్తామన్నారు మినిస్టర్ వివేక్. చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ సమాజానికి అంత మంచిది కాదన్నారు. 2021 నుంచి 2025 వరకు 673 బాండెడ్ లేబరర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇస్ బికమ్ వెరీ ప్రోయాక్టివ్. ఈ ప్రోయాక్టివ్ కావడం వల్ల ఇలాంటి కేసెస్ చాలా బయటకు వస్తున్నాయి. మనం చైల్డ్ లేబర్లో కూడా చూసాము. లాట్ ఆఫ్ సచ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అవుట్. అండ్ ఇవన్నీ కూడా మనము సొసైటీలో ప్రజలకు మనము అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి సెమినార్స్ పెట్టి దీన్ని కొంచెం మంచి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ప్రజలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి. ఈ బాండెడ్ లేబర్ చేయొద్దు. మనం ఈ బాండెడ్ లేబర్ చేసి అంటే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు కూడా వారికి మంచి ఫెసిలిటీస్ ఇస్తూ వారికి ఏదైతే భద్రత కల్పించాలో ఆ భద్రతలన్నీ కూడా కల్పించినప్పుడే వీళ్ళందరూ కూడా సంతోషంగా పనిచేస్తారు. ఎందుకంటే ద ప్రొడక్టివిటీ ఎప్పుడైతే లేబర్ హ్యాపీగా ఉంటాడో ద ప్రొడక్టివిటీ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ వాట్ దే ఆర్ కరెంట్లీ అచీవింగ్. మినిమం నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్, తర్వాత ఎక్స్ట్రా టైం పనిచేస్తే ఎక్స్ట్రా వేజెస్ ఇప్పించడము, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయి ఆల్రెడీ. దీన్ని సరిగా అమలు చేసినప్పుడు, ఎందుకంటే బాండెడ్ లేబర్ బయట నుంచి లేబర్ వచ్చిన వాళ్ళు కూడా వారు 8 గంటలు పని చేస్తున్నారు, మాకు ఇంకా కొంచెం పని కావాలని చెప్పి అడుగుతుంటారు. కానీ దాన్ని అడిక్వేట్ కంపెన్సేషన్ ఇప్పించినప్పుడే మనము వారికి జస్టిస్ చేసినట్టు ఉంటుంది. దీన్ని చట్టబద్ధంగా తీసుకొచ్చేది అవసరం ఉంది. నేను ఇప్పుడు లేబర్ మంత్రి అయిన తర్వాత మీరు చూసినారు, మొన్ననే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గిగ్ వర్కర్స్ని ఒక భద్రత కల్పించాలి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక న్యూ ప్లాట్ఫామ్ మోడల్ అన్నమాట. దిట్స్ న్యూ బిజినెస్. ఈ న్యూ బిజినెస్ ఉన్నప్పటికీ కూడా ఈ గిగ్ వర్కర్స్కి ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరుగుతుందో ఈ ఎక్స్ప్లాయిటేషన్ కావద్దని చెప్పి ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ బాండెడ్ లేబర్ మనము కంట్రోల్ చేయాలనుకుంటే గుడ్ నంబర్ ఆఫ్ లాస్ ఆర్ ఆల్రెడీ దేర్. కానీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఈ లాస్ని చేసినప్పుడే మనము ఈ సోషల్ జస్టిస్ చేయగలుగుతాము. సో దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే మీరు తీసుకున్నారో చాలా మంచి ప్రోగ్రామ్. దెన్ ఆన్ ద చైల్డ్ లేబర్ ఫ్రంట్, దట్ ఈస్ ఆల్సో అ రేజింగ్ ఇష్యూ. చైల్డ్ లేబర్ చాలామందికి తెలియదు, కొందరికి తెలియకున్నప్పుడు కూడా పాపము వర్కర్స్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళని మేము ఎంగేజ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఆ డ్యామేజ్ ఏదైతే చేస్తుందో చైల్డ్ లేబర్కి, వెన్ దే ఆర్ అండర్ వర్కింగ్ కండిషన్స్ బాగా లేకున్నప్పుడు వాడిని తిట్టడము, వాడిని ఇతర వెరీ మీన్ వర్క్ చేయించడము హ్యాస్ అ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్. సో ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ పోవాలనుకుంటే వీ హ్యావ్ టు ఎరాడికేట్ చైల్డ్ లేబర్. సో ఇదొక ఛాలెంజ్, సొసైటీకే ఛాలెంజ్ ఈ రెండు విషయాలలో. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను మా లేబర్ ఆఫీసర్స్కి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, యూ హ్యావ్ టు బీ సెన్సిటివ్ ఆన్ సచ్ ఇష్యూస్. సెన్సిటివ్ ఉన్నప్పుడు, ఎంపథెటిక్ ఉన్నప్పుడే మనము రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం.